మాట్లాడుతూ మాట్లాడుతుంటే నాకు ప్రాణం పోతుందండి. కన్న తల్లిని నువ్వు చేతులరా నాకు అసలు ముట్టుకొని పట్టుకొని గొంతుకొని చొప్పుడు నీకు నీలో మంచి బయటకు రాలేదు మరి అసలు అమ్మో మానవత్వం అసలు మనిషి కదా మేడం. అసలు మనం ఒక కుక్క పిల్లని కొడితేనే అయ్యో పాపం అంటాం మనం. అది మనం ఖర్చినా కూడా దానికి కొట్టడం దానికి నవమాసాలు మోసి కని పెంచి విద్యాబుద్ధులు నేర్పి ఈ స్థాయికి తీసుకొని నువ్వు ఇదా లాస్ట్ కి చేసి దారుణం. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ విజ్ఞప్తి, సింగిల్ చైల్డ్ సిండ్రోమ్ ఒకటి వచ్చేసిందండి. ఒకటే బిడ్డ, వాళ్ళని అరవరు తిట్టరు కొట్టరు, అడిగిన దానికంటే ఎక్కువ చేస్తారు. బర్త్డేలు, బైకులు, పార్టీలు, ఫోన్లు ఏమిటికి తీస్తారండి. అమ్మ చేతి చెంప దెబ్బ తినని వాడు పోలీసుల చేత లాఠీ దెబ్బలు తింటాడు. పోలీసుల చేత లాఠీ దెబ్బలు తినవాడు తోట దెబ్బకు బలవుతాడు. ఈ రోజు ఈ కుర్రాడి బంగారు భవిష్యత్తుని మనం గొప్పవాడిని చూపించాల్సిన లేదు. ఆ వయసును అంటున్నాము. ఆ వయసులో జైల్లో పోయి మగ్గిపోతే వాళ్ళ మైండ్ సెట్ ఎలా తయారవుతుంది చెప్పండి. వీడు పోరి తిరిగి వచ్చిన తర్వాత గౌతమ్ బుద్ధుల్లాగానో వివేకానందలాగా బయటికి రాడు కదా, మళ్ళీ యాంటీ సోషల్ ఎలిమెంట్ గానే వస్తారు. క్రూరమైన నేరస్తుడుగా మారే బయటకు వస్తారు. వీటికి ఎక్కడో చోట పురుష పెట్టగలగాలి. మనం విద్యా వ్యవస్థను ప్రశ్నించాలి. ఈ ప్రభుత్వాలు కూడా ఈ చదువుల మీద ర్యాంకుల మీద కాకుండా వాళ్ళు చదివిన వెంటనే ఉద్యోగాలు వచ్చేలాగా చేస్తే. ఈ అబ్బాయి ప్రొద్దుటూరు అన్నామండి. ఈ ప్రొద్దుటూరు అనే కాదు, ఆంధ్ర తెలంగాణ రెండూ కలిపితే ఉన్న కాలేజీలు బొచ్చడు వచ్చాయి. కాలేజీలు కూడా ఉన్నాయి కదా సార్. అందరూ పొలోమని బీటెక్కే చదవాల్సిన అవసరం లేదు కదా. బోల్డని కోర్సులు ఉన్నాయి, ప్రొఫెషనల్ కోర్సులు ఉన్నాయి, రకరకాల కోర్సెస్ ఉన్నాయి, చాలా చదువుకోవచ్చు. బీటెక్ అంటే గొప్పది పాలిటెక్నిక్ చేస్తే లైఫ్ లో సెటిల్ అవుతారు. అదే వచ్చింది. మనకేంటంటే ఇది గ్లామర్ కోర్సు చేస్తున్నారు. ఈ లక్షల మంది సంవత్సరానికి బయటకు వచ్చి ఈ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సెలెక్ట్ చేసుకుంటారండి. వచ్చిన వాళ్ళకు కూడా ఏ ఉద్యోగాలు రావు. హైదరాబాద్ అందరికి వెల్కమ్ అని పెట్టుకోలేదు బోర్డ్స్ అండి. అందులో కూడా టాలెంట్ ఉన్న వాళ్ళకి వస్తాయి. మనకి ఇప్పుడు గమనించండి, మనకు ప్లంబర్ దొరకడం లేదు, ఎలక్ట్రీషియన్ దొరకడం లేదు, ఈ బిల్డర్ ఎవరు దొరకడం లేదు, చిన్న పనులు ఎవరు చేయరు. డబ్బు తక్కువ వచ్చినా, స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా మాకు వైట్ కలర్ జాబ్ కావాలి. అంటే అలా కాదండి, వారానికి 5 డేసే కదా వర్కింగ్ డేస్. 5 డేస్ వర్క్ చేస్తే లక్షల్లో జీతాలు, అది బాగుంటది అన్న యాంగిల్లో అయిపోయింది పరిస్థితి. చాలా మందిలో ఈ ధోరణి నేను డైరెక్ట్ గా అంటుంటే కూడా విన్నాను సార్. నేను ఇది 5 రోజులే పని చేస్తాము, చాలా మంచి శాలరీ వస్తుంది, మనకేం పెద్ద స్ట్రెస్ ఉండదు, హ్యాపీగా ఉంటుంది లైఫ్ అని చెప్పేసి మాట్లాడుతుంది. ఎందుకు చిన్నపిల్లని 6th 7th క్లాస్ పిల్లల్ని ఐఐటి కోర్సులకు పంపించేస్తున్నారు. ఇంత చిన్న ఏజ్ లో ఎందుకు ఐఐటి బేస్డ్ కోర్సులకు అప్పుడే ఎందుకు అంటే అలాంటి స్కూల్స్ లో జాయిన్ చేస్తున్నారు ఎందుకు అని అడిగితే ఇదే సమాధానం వచ్చింది చాలా మంది దగ్గర నుంచి నాకు. ప్రతి ఒక్కరికి కూడా డబ్బు ఉంటేనే గొప్పవాళ్ళు. అదే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే లక్షల్లో జీతాలు వస్తాయి, వారానికి 5 రోజులే ఉంటుంది జాబ్. నేను కాదనండి, అది ఎవరికి వస్తుంది? 100 మందిలో ఒకరికో ఇద్దరికో వస్తుందండి. అదే కదా. ఇప్పుడు మీరు ప్రొద్దుటూరు నుంచి వెళ్ళారు హైదరాబాద్ కు, కావాల్సిన కమ్యూనికేషన్ ఉండదు, లాంగ్వేజ్ ఉండదు, సబ్జెక్ట్ ఉండదు, మీకు అక్కడ పబ్లిక్ రిలేషన్ ఉండదు, మీకు జాబ్ రాలేదు. ప్రపంచం మొత్తం పక్కకి వెళ్ళిపోయినా బీటెక్ వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయండి. అప్పుడు నీకు సబ్జెక్ట్ సర్టిఫికెట్ తో కాదు కావాల్సింది, నీ దగ్గర విషయం ఉంటే తప్పనిసరిగా నీకు జాబ్ వస్తుంది. మీరు అన్నట్టు లగ్జరీగా ఉండొచ్చు అండి.